ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదే వాసుదేవాయ. దేవాయ ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయా ధీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భగవతి భగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే కృష్ణాయ భక్తిర్భవతి నైష్టికి. దేవకీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ గోవింద నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. సో ఈరోజు మనం ఒక అంశం భాగవత్ పురాణం. ముందది మహాపురాణం కింద ఉండేది. వేదవ్యాసుడు తన శిష్యులతో కలిపి మొత్తం 18 మహాపురాణాలను 108 ఉప పురాణాలను రచించారు. ఇతిహాసాలు, సంహితాలు, అరణ్యకాలు అన్ని పక్కన పెట్టి ఇవన్నీ రచించిన తర్వాత కూడా వ్యాసదేవుడు మనసులో సంతృప్తి పొందలేదు. ఏదో లోటు అనిపించింది. ఆయన లోక కళ్యాణం గురించి ఆలోచిస్తున్నాడు వ్యాస మహర్షి. ఋషులు మెయిన్ ఉద్దేశం అదే ఉండేది, సమాజానికి ఏ విధంగా హెల్ప్ చేయాలనేది, ఏ విధంగా అయితే వాళ్ళని ఈ ప్రపంచ భౌతిక బంధాల నుంచి ముక్తి చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు. కానీ వ్యాసదేవుడు ఇన్ని వేదాలు రచించిన, రాసిపెట్టి ఇచ్చిన, పురాణాలు రచించిన మనసులో ఏదో లోటుగా అనిపించింది. అప్పుడు ఆయన గురువులైన నారదమునిని కలిశారు. ఆయన కలవలేదు, యాక్చువల్లీ నారదముని స్వయంగా వచ్చి వ్యాస మహర్షిని కలుస్తారు. కలిసి ఆ దేవర్షి ఆయన నారదములను కలిసిన తర్వాత ఆయన సాంగత్యంలో ప్రభావితుడై భక్తి మార్గ తత్వాన్ని, మహిమను అర్థం చేసుకున్నాడు. భక్తి యోగం అతి ఉత్తమైనది. అన్ని మార్గాల్లో భగవంతుని సాంగత్యం పొందే మార్గాల్లో అన్నిటిమైన ఉత్తమైన మార్గం ఏంటండి? భక్తి యోగం. దాని మహిమను అర్థం చేసుకుని నారదముని ముఖాన పద్మముఖముల ద్వారా హృదయంలో ఒక సంకల్పం చేసుకున్నాడు. ఇప్పుడు దాకా నేను రాసిన వేదాలు, సంహితాలు, అరణ్యకాలు, పురాణాలు ఇవన్నిటివి ఒకవైపు అంటే సమానత్వం చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇవన్నీ ఏ విధంగా లోక కళ్యాణానికి హెల్ప్ చేస్తున్నాయని, సపోర్ట్ చేస్తున్నాయని. అలా చూడగా అన్నిట్లోనూ ఏదో కర్మయోగను ఉద్దేశించి, కర్మకాండని ఉద్దేశించి, జ్ఞాన మిశ్రను ఉద్దేశించి, ధ్యాన మిశ్ర ఉద్దేశించి ఉన్నాయి. కానీ ఏ ఒక్క అంశం కూడా ఆయన శుద్ధ భక్తి మార్గంలో వర్ణించలేదు. అదే ఆయనకి లోటుగా అనిపించింది. మీరు చేసే పని మీకు సంతృప్తి ఎప్పుడు ఇస్తుందండి? ఎప్పుడైతే మీరు చేసే పనిలో మీరు మొత్తం ధ్యానం పెట్టగలుగుతారు, ధ్యానంతో పాటు మీ కర్మేంద్రియాలను కూడా ఫోకస్ చేసి ఆ పనిలో పెడతారు, దాంతో పాటు మన మనస్సును కూడా కేంద్రిస్తాము, అప్పుడు ఆ సంతృప్తి వస్తుంది. అందుకే పెద్దవారు అంటే ఏంటి, ఎన్నో మహత్కార్యాలు చేసిన వాళ్ళు ఒక సమయానికి ఒకే పని చేసేవారు. 2-3 పనులు ఒకేసారి చేయడం కష్టం. అలా చేయడం గొప్పతనం అనుకుంటారు ఇప్పుడు. కానీ ఒక్క సమయంలో ఒకే పని చేయడం, కేంద్ర ఫోకస్ పెట్టుకుని చేయడం, అది చాలా మంచిది, అవసరం. అందుకే ఇంగ్లీష్లో ప్రోబ్ అంటారు, గ్రేట్ పీపుల్ డూ వన్ థింగ్ ఎట్ ఏ టైం. ఒక సమయానికి ఒక పర్టికులర్ కార్యాన్ని తీసుకుని దాన్ని మొత్తం కేంద్రించి మనసుతో చేస్తారన్నమాట. అందులో మనసు పెట్టడం కూడా అవసరం. మన మెదడుని ధ్యానం చేస్తాం,
కర్మేంద్రియాలని ఎంగేజ్ చేస్తాం. దాంతోపాటు మన మనస్సు కూడా దాంట్లో పెట్టాలి. అలా మొత్తం సంపూర్ణంగా పెట్టినప్పుడే సంతృప్తి కలుగుతుంది. లేకపోతే ఆ కార్యంలో మనకి ఎలాంటి రుచి ఉండకపోవచ్చు, రుచి ఉన్నా కొంతసేపటికి అది పోవచ్చు కూడా. వ్యాస మహర్షి అర్థం చేసుకున్నాడు. నేను అన్ని పురాణాలు రాశాను, కానీ ఏది భక్తిని పరిపూర్ణంగా శుద్ధ రూపంగా ఉద్దేశించి నేను ఏ చర్చని అంశాన్ని కూడా అందులో రాయలేదు. అందుకే మనసు స్థాయిలో నేను సంతృప్తి పొందట్లేదు, ఏదో లోటు అనిపిస్తుంది. మన జీవితంలో కూడా మనం చేసే ప్రతి కార్యం, విశేషంగా ఆధ్యాత్మిక కార్యాల్లో మనస్సు సంతృప్తి పొందేటట్టుగా మనం కార్యాన్నిలో నిమగ్నలో ఉండాలి. అలా ఉండకపోతే ఆ చేసే పని, ఆ చేసే భగవత్ కార్యం కొంతసేపటికి భారంగా అనిపిస్తుంది. చాలా మంది ప్రభు నేను భాగవతం వింటాను ప్రభు ప్లీజ్ స్టార్ట్ చేస్తారు, కానీ కొంతసేపటికి ఆ రుచి ఉండదు. ఎందుకు ఉండదంటే ఆ ధ్యానం లేదు, చేసే కార్యంలో ఆ శ్రద్ధ లేదు. లేనప్పుడు ఏమవుతుందండి, మిగతా దాంట్లో మన మనసు వెళ్ళిపోతుంది అనమాట. ఈ రుచి వినడానికి అత్యవసరం ఏంటంటే ప్రాపర్గా శ్రద్ధతో వినడం, ధ్యానంతో. మన జీవితంలో ఎన్నో ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, కానీ దీన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలన్నమాట, ప్రయారిటీ కింద పెట్టుకోవాలి. ఇది నాకు ఎంతో ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం అని అర్థం గ్రహించి దాన్ని ముఖ్య భాగంగా పెట్టుకోవాలి జీవితంలో. మిగతా వాళ్ళు ఉంటారు ఇళ్ళలో చెప్తారు, ఏంటి నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు ఇలాగా భాగవతం వింటూ, ఇంకేం పని లేవు చేయడానికి, వంట చేయి, అది ఈ పని చేయి, జాబ్ చేయి, వెళ్ళు, చదువుకో ఉంటాయి. ఎస్, అవన్నీ ఇంపార్టెంటే, అవన్నీ అవసరం లేదు అన్నట్లే, అనవసరమైన విషయాలని చెప్పట్లేదు. కానీ దీని అనవసరం అని చెప్పడం అనేది పొరపాటు. అట్లీస్ట్ మన మనస్సు స్థాయిలో దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది అతి ముఖ్యమైనది. దాంతో పాటు వెళ్ళేది. ప్లీజ్ కీప్ యువర్ మైక్ మ్యూటెడ్. పడేసే కంటే అండి అట్లా ఆవులు పెడితే మంచిది కదా. మైక్ ఆన్. అవును. రాజేశ్వరి. తో ఎన్నో విషయాలు ఉంటాయి మన ధ్యానాన్ని మళ్లించడానికి, కానీ భక్తుడు ఏం చేయాలి, ధ్యానాన్ని పెట్టి శ్రద్ధతో మనం చేసే భగవత్ కార్యాన్ని ప్రేమతో చేయాలి. అలా చేసినప్పుడే రుచి పెరుగుతుంది. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ మనం సమయం ఇస్తాం. మీరు చూడండి, మీ లైఫ్లో ఫ్యామిలీకి ఎంత సమయం ఇస్తారు. ప్రేమ ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ మీరు సమయం ఇస్తారు. రెండోది, ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ మీరు తపస్సు చేస్తారు. అంటే ఏదో ఒక సాక్రిఫైస్ మన తరపున చేస్తాం. నాకు కుదరదయ్యా, ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నేను ఎలా పెడతాను నీకు, ఇప్పుడు నేను వంట చేయలేను, నా టైం షెడ్యూల్ అయిపోయింది అంటావా ఇంట్లో? అన్నావు. అది జాబ్లో అనొచ్చేమో, నా టైం అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. కానీ పరివారంలో, ఫ్యామిలీలో ఎందుకంటే ప్రేమ ఉంది అక్కడ. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ మూడవది ఏంటంటే సేవ చేస్తాం, సమయాన్ని ఇస్తాము, మన తరపున ఎంత కుదిరితే అంత తపస్సు చేస్తాం. తపస్సు అంటే సాక్రిఫైస్, త్యాగం, ఒక త్యాగ గుణం ఉంటుంది. మూడవది సమయం, ఎక్కడైతే ప్రేమ ఉంటే అక్కడ మనం తప్పకుండా సేవ చేస్తాం. నాకు ఓన్లీ ప్రేమ ఉందని చెప్పుకోం, అది మన చేతల్లో చూపిస్తాం. అదేవిధంగా భాగవత్ కార్యాల్లో కూడా ప్రేమ ఉందంటే దానికి సమయం ఉండాలి, మొదటిది వెరీ ఇంపార్టెంట్. రెండవది, దానికి మీరు త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? మిగతా యాక్టివిటీస్ని ఆ సమయానికి, ఆ భగవత్ కార్యం చేసేటప్పుడు మిగతా యాక్టివిటీస్ త్యాగం చేయాలి. అలాగే భక్తులు ఏం చేస్తారు, 4 నియమాలు కూడా బట్టి ఆ పాప కార్యాలని త్యాగం చేస్తారు. త్యాగం ఉంటుంది. పొద్దుది ముందు కొంచెం కష్టం ఉంటుంది ఆ త్యాగం చేసేప్పుడు, కానీ అది అలవాటు అయ్యే కొద్దీ దాని నుంచి ఆలోచనే రాదు. మూడవది సేవ.
ఒక సేవా వృత్తి ఉంటుంది అనమాట, సేవా ప్రవృత్తి ఉంటుంది అనమాట. ఆ ప్రక్యులిటీ, ఒక భావన ఉంటుంది, సేవా భావన ఉంటుంది. ఉమ్. ఆ, చేసే ప్రతి కార్యంలో ఇది నేను భగవంతుడి కోసం చేస్తాను. ఈ భాగవత శ్రవణం ఎందుకు చేస్తున్నామండి మనం? ఈ భాగవత శ్రవణం చేసే దేనికంటే రుచి పెంచుకోవడానికి, ఉమ్. భాగవత్ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, ఆయన లీలలో పెట్టి మన ఆసక్తిని పెంచుకోవడం కోసం. అదేవిధంగా ఈ భాగవత్ కథల్లో వర్ణించబడిన సాధకులు, భక్తుల ఒక జీవన శైలి నుంచి ఎన్నో నేర్చుకుని మన జీవితంలో కూడా పాటించడం కోసం. ఈ విధంగా మనం భాగవతాన్ని ప్రేమించాలి. మనందరం హరినామాన్ని ప్రేమించాలి. జపించడం ఒకటే, కానీ జపించడం అనే ఉద్దేశంతో చేస్తే అది ఒక భారం కింద మారుతుంది. కానీ అదే హరినామాన్ని, జపాన్ని మనం ప్రేమిస్తే అది ప్రేమతో చేస్తాం. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా మీ పిల్లల్లో ఏదో మంచి కార్యం చేశారండి, వాళ్ళకి పెద్ద అవార్డు వస్తుంది, స్కూల్లో కానీ లేకపోతే కాలేజ్ లెవెల్లో కానీ జాబ్ లెవెల్లో, ఏం చేస్తారు మీరు? ఫోన్ చేసేస్తారు కదా, మిగతా వాళ్ళందరికీ ఫోన్ చేసేస్తారు. మా వాడికి ఇలా వచ్చింది, మా అమ్మాయికి ఇలా వచ్చింది. ఆ చెప్పుకోవడంలో మీకు ఏంటంటే మీకు ఎంతో ప్రేమ ఉంది, అందులో ఆనందం ఉంది. ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తారు కాబట్టి. అదేవిధంగా భగవంతుడి నామగుణాన్ని కూడా మనం జపించేటప్పుడు, కీర్తించేటప్పుడు ప్రేమతో చేస్తాము. ప్రేమతో చేయాలన్నమాట. ఆ ప్రేమలో ఈ 3 అవసరం. ఏంటండి? సమయం, రెండవది త్యాగం, త్యాగ గుణం ఉండాలి, మిగతా వాటి నుంచి త్యాగం చేసి. ఓకే, ఇది చేసినప్పుడు దీంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు అటెండ్ అవుతున్నప్పుడు మీకు ఫోన్ కాల్స్ వస్తాయి, కొన్ని మనకు అనిపిస్తాయి చాలా ఎంతో ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు అటెండ్ అవ్వకపోతే ఏదో అయిపోతుందని ఒక భావన వస్తుంది. ఆలోచించుకోలేదు, అది ఎత్తాలా ఎత్తకూడదా అనేది. ఇప్పుడు కూడా నాకు ఒక 10 కాల్ వస్తున్నాయి, ఇంపార్టెంటే. ఇంకో టెంపుల్కి ఇన్ఛార్జ్ ఎవరు ఫోన్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఎత్తేస్తే అందులో ఇంకా వెళ్ళిపోతుంది సమయం. ఎందుకంటే ఫోకస్ పెట్టి చేయడం అవసరం. మెసేజ్ పెట్టాను, ప్రభుజీ నేను తర్వాత చేస్తాను క్లాస్లో. ఈ విధంగా అవసరం. మనకి త్యాగం, సమయం కేటాయించి మిగతా వాటి నుంచి మనం తప్పుకోవడం అవసరం. ఆ సమయం భగవత్కార్యం చేశాం. మూడవది సేవాభావం. రోజు భాగవతం చదివినప్పుడు సేవాభావం ఏంటని వచ్చారు మీరందరూ. భాగవతం చదివినప్పుడు భాగవతం మీద సేవాభావం ఏంటండి? ఈ భాగవత రసాధ్యానం మీరు చేసినప్పుడు మీకు తెలిసిన విషయాలను మిగతా వాళ్ళతో షేర్ చేయడం. మీరు ప్రచారం అంటే ఏదో ఒక సెపరేట్గా కూర్చుని ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలిసింది మీకు తెలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి తెలియడేటట్టు చెప్పడం, అది సేవ. వాళ్ళ స్థాయిలో ఉంటారు, వాళ్ళ స్థాయి ప్రకారం మీరు ఆ విషయాన్ని వాళ్ళకి అర్థం చేసేది చెప్పడం. ఇలా చెప్పడం వల్ల మీరు ఏం చేస్తున్నారు? భాగవత సేవ చేస్తున్నారు. భాగవతానికి మీరు సేవ అర్పిస్తున్నారు అనమాట. వెరీ ఇంపార్టెంట్. సో నేను విశేషంగా ఇప్పటి నుంచి ఈ ఎవ్రీ బుధవారం తీసుకునే భాగవత్ దాంట్లో మనం ముందు 3వ స్కంధం నుంచి మీరు చేస్తున్న బుక్ రీడింగ్ ప్రకారం నేను వెళ్తాను. కానీ ఆల్రెడీ శ్రీమాన్ చక్రధారి ప్రభు ఆల్రెడీ ప్రతి సోమవారం ఆయన స్పెసిఫిక్గా ఆయన గత కొన్నేళ్ల పాటు నుంచి భాగవతం ముందు నుంచి స్టార్ట్ చేశారు. ఆయన వీడియో సెక్షన్స్లో ఆయన 3వ స్కంధంలో తీసుకుంటున్నారు. అందుకే నేను స్పెసిఫిక్గా ఇప్పుడు మీ గ్రూప్స్కి కొన్ని అంశాల గురించి ఉద్దేశించి చర్చిద్దాం అనుకుంటున్నాను, మొదటి స్కంధం నుంచి. సో అందులో భాగంగా ఒక శ్లోకం ఇప్పుడు మనం చదువుదాం, దాని మీద కొంచెం చర్చ పెట్టాం. ఓకే, ఎవరు షేర్ చేసేది? 1వ స్కంధంలోంచి మొదటి అధ్యాయం. ఓకే, మొదటి స్కంధం మొదటి అధ్యాయంలో 4వ శ్లోకం. సో షేర్ ఎవరు చేస్తారు? అనితా మాతాజీ. నాకు షేర్ చేస్తాం రాదు, పద్మావతి మాతాజీ చేస్తారు. ఓకే, పద్మావతి మాతాజీ మీరు చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషం ప్రభుజీ, అంటే పాతవి బిఫోర్వి లేవు, ఒకసారి రమణారావు ప్రభుజీ షేర్ చేస్తారేమో, అడిగి చేస్తాను. ఓకే, వాట్సాప్ లో మీకు
పంపిస్తాను ఒక్కసారి ఉండండి. ఓకే హరే కృష్ణ మాతాజీ పంపించిన మాతాజీ, నేను కొంచెం బయట ఉన్నాను. ఆగండి. పంపించండి ఓకే మాతాజీ. ప్రభుజీ పంపిస్తారా లేకపోతే మీరు ఎవరైనా పంపించండి. హరే వెంకటరమణ కృష్ణ. పంపండి. నేను పంపిస్తాను మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపగదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితాం శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. पंचाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातं वन्दे श्रीगुरुं दिनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमस्मिन् तत्सत्. हरे कृष्ण. 4వ శ్లోకం చదవండి మాతాజీ మీరు. నాలుగో శ్లోకంలో మనం చదువుదాం. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, షేర్ అవుతుందా ప్రభుజీ స్క్రీన్? ఓకే ప్రభుజీ చదవమంటారా ప్రభుజీ? ఎవరికన్నా మాట్లాడండి. నేను శ్లోకం రిసైట్ చేద్దాం అప్పుడు స్టార్ట్ చేద్దాం. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. నైమిషే నిమిష క్షేత్రే నైమిషే నిమిష క్షేత్రే నైమిషే నిమిష క్షేత్రే నైమిషే నిమిష క్షేత్రే ఋషయా శౌనకాదయా శౌనకాదయా ఋషయా శౌనకాదయా స్వర్గాయ లోకాయ స్వర్గాయ లోకాయ సహస్రా సమమాశత సహస్రా సమమాశత. నైమిషే నిమిష క్షేత్రే ఋషయా శౌనకాదయా స్వర్గాయ లోకాయ సహస్రా సమమాశత. మాతాజీ ఎవరైనా ఇంకెవరైనా మాతాజీ ఇప్పుడు దాకా రీసెర్చ్ అయిన వాళ్ళు అనువాదం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. భగవానుడు అనువాదం మాత్రమే కాదు ప్రభుజీ, అనువాదం భాష్యం రెండు చదవండి. అనువాదం. భగవానుడు అతని భక్తుల ప్రీత్యర్థమై 1000 సంవత్సరముల కాలము పట్టు ఒక యజ్ఞమును నిర్వహించుటకు సౌనక ఋషి అధ్యక్షతన ఋషులందరూ పవిత్ర స్థలమైన నైమిషారణ్యమున ఒక మారు సమకూడిరి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం.
శ్రీమద్ భాగవత ప్రస్తావన గత 3 శ్లోకములలో పలుకబడినది. ఇక ఈ ఘన వాంగ్మయమునందలి ముఖ్యాంశము ఇప్పుడు తెలుపబడుచున్నది. శ్రీమద్ భాగవత ప్రవచనము తొలిసారి శ్రీల సుఖదేవ గోస్వామిచే గావించబడిను. అటు పిమ్మట శ్రీమద్ భాగవతం యొక్క ద్వితీయ ప్రవచనము నైమిషారణ్యమున జరిగెను. ఈ విశ్వము యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు విశ్వమంతయు నిక్షిప్తమగు రీతిలో ఒక చక్రమును సృష్టించినని వాయనీయ తంత్రమునందు తెలుపబడినది. అట్టి ఘనమైన చక్రము యొక్క పిడి నైమిషారణ్యమును ప్రతిష్ఠించబడింది. నైమిషారణ్యమును గూర్చిన ప్రస్తావన వరాహ పురాణమునందును కలదు. నైమిషారణ్యమున యజ్ఞమును ఆచరించుట ద్వారా దానవుల బలమును నశింపజేయవచ్చునని దాని యందు తెలుపబడింది. తత్కారణముననే అట్టి యజ్ఞాచరణమునకు బ్రాహ్మణులు నైమిషారణ్యమును ఎంచుకొనెదరు. విష్ణు భక్తులైన వారు ఆ భగవానుని ప్రీత్యర్థము సర్వ విధములైన యజ్ఞములను నిర్వహింతురు. భక్తులైన వారు అట్లు భక్తియుక్త సేవయందు అనురక్తులు కాగా, పవిత్రులైన వారు భౌతిక సుఖముల యందే అనురక్తి కలిగి ఉందురు. విష్ణు ప్రీత్యర్థము కాకుండా ఇతర ప్రయోజనములకై వనరింపబడినది ఏదైనను ఎక్కడుందండి ఏదైనాను? హరే కృష్ణ మాతాజీ పద్మజీ ఎక్కడ ఉందని పట్టుకున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. విష్ణు ప్రీత్యర్థము కాకుండా ఇతర ప్రయోజనమునికే వనరింపబడినది ఏదైనను ఈ జగత్తునందు కర్తకు మరింత బంధమునే కూర్చగలదని భగవద్గీత యందు తెలుపబడింది. కనుకనే సమస్త కర్మలను విష్ణువు మరియు అతని భక్తుల ప్రీత్యర్థమే యజ్ఞ రూపమున వనరింపవలెనని ఉపదేశించబడినది. అట్టి ఆచరణము సర్వులకు శాంతి పురోగతులను చేకూర్చగలదు. మహర్షులైన వారు జనులందరికీ శుభముని గూర్చవలెననియే సదా ఆతురతను కలిగి ఉందురు. కనుకనే సౌనకుని అధ్యక్షతన గల మహర్షులు ఇతరులు ఘనమైన యజ్ఞములు నిర్వహించుటకై పవిత్ర క్షేత్రమైన నైమిషారణ్యమునకు సమకూడిరి. స్మృతి తప్పిన మానవులు శాంతి పురోభివృద్ధులకు తగిన మార్గమును తెలుసుకొనజాలరు. కాని మహర్షులైన వారు అట్టి మార్గమును ఎరిగి ఉన్నందున సర్వులకు మంగళదాయకములకు కర్మలను వనరించుటకు ఆతురతను కలిగి ఉందురు. వాస్తవమునకు అట్టి శుభకర్మలే జగమునకు శాంతి చేకూర్చగలవు. అనగా సర్వజీవులకు నిజమైన స్నేహితులు వారే. తమకు కలిగడే అసౌకర్యములను ఏమాత్రము లెక్క చేయక జనులకు శుభమును కూర్చు ఉద్దేశంతో వారు సదా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నియుక్తులగుదురు. శ్రీకృష్ణ భగవానుడు పెద్ద వృక్షమైనచో దేవతలు మానవులు సిద్ధులు చారణులు విద్యాధరులు ఆదిగా గల ఇతరులందరూ ఆ వృక్షం యొక్క శాఖలు రెమ్మలు పత్రములు వంటి వారు. వృక్ష మూలమునకు నీరు పోయుట ద్వారా వృక్ష భాగములన్నీ అప్రయత్నంగా సంతృప్తి నొందును. వృక్షము నుండి విడివడిన శాఖలు పత్రములు మాత్రమే సంతృప్తి నొందవు. వృక్షము నుండి విడివడిన శాఖలకు పత్రములకు నీరు పోసినను క్రమంగా అవి ఎండిపోవును. అదే విధముగా మానవ సమాజం వృక్షము నుండి శాఖలు విడివడిన రీతి శ్రీకృష్ణ భగవాను నుండి విడివడినచో ఏ విధముగను పోషింపజాలదు. ఆ కార్యమునికై యత్నించువాడు శక్తిని వనరులను కేవలము వృధా పరిచినట్టి వాడే కాగలడు. నేటి నవనాగరిక మానవ సంఘము శ్రీకృష్ణ భగవానునితో తమకు గల సంబంధము నుండి విడివడి ఉన్నది. అటువంటి సంఘమునందలి నాస్తిక నాయకులచే చేయబడు యోచనలన్నీయు అడుగడుగునా భంగపడగలవు. అట్టి అనుభవములు కలిగి ఉన్నను ఈ విషయమున వారెన్నడును మేల్కాంచరు. జనులను జాగృతము చేయుటకు సామూహిక హరినామ సంకీర్తన విధానమే ఈ యుగమునకు ఉద్దేశించబడినది. దీనికి అవసరమగు పద్ధతిని అత్యంత శాస్త్రీయముగా శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా ప్రవేశపెట్టిరి. నిజమైన శాంతిని
పురోభివృద్ధిని మానవ సంఘమునందు కొని తెచ్చుటకు బుద్ధిమంతులైన వారు శ్రీ చైతన్య మహాప్రభువులు వారి ఉపదేశములను అంగీకరించవలసి ఉన్నది. శ్రీమద్ భాగవతం కూడా ఇట్టి ప్రయోజనము నెక్స్ట్ పేజ్. ఇట్టి ప్రయోజనం కొరకే ప్రకటించబడింది. ఈ విషయము రాబోయే అధ్యాయముల్లో మరింత ప్రత్యేకంగా వివరించబడగలదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాదములు ప్రభుజీ. హరే కృష్ణ. మీరు ఈ షేర్ని ఆఫ్ చేయండి మాతాజీ. శ్లోకాన్ని స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి. వాచ్ పద్మావతి మాతాజీ. ఎవరైతే చేతులు ఎత్తున్నారో వాళ్ళు దింపండి. ఐ థింక్ 7 ఎత్తారు అప్పటికి. మిగతా వాళ్ళు కూడా జపాలు చేస్తున్నారని నేను భావిస్తాను. సో ఇక్కడ మనం గమనించాల్సిన వెరీ ఇంపార్టెంట్ విషయం ఒకటి, ఈ లోక శాంతి, లోక కళ్యాణంలో 2 అత్యవసరమైన విషయాలు ఏంటంటే శాంతి, అభివృద్ధి. శ్రీల ప్రభుపాదుల వారి అనువాదంలో దీని గురించి వర్ణించారు. అసలైన శాంతి అభివృద్ధులు లోకానికి, సమాజానికి ఎవరు చేయగలరు అనేది మెయిన్ అంశం ఈ శ్లోకంలో. ప్రపంచ శాంతికి, వరల్డ్ పీస్కి, ఓకే, ప్రపంచ అభివృద్ధికి ఎవరు యాక్చువల్లీ సహాయపడతారు, సహకరిస్తారు, ఎవరి ఆలోచన రీతి వల్ల ఈ సమాజం శాంతి అభివృద్ధులను పొందగలదు అనే అంశం మనం ఈ శ్లోకంలో గమనించాల్సింది. ఈ శ్లోకంలో మీరు చూస్తే స్పెసిఫిక్గా నైమిషారాన్ని ఉద్దేశించి భాగవతంలో మొదటి శ్లోకం ఇది. అంటే ఏదైనా మూవీకి వెళ్ళారనుకోండి, ఒక పర్టికులర్ ప్లేస్ చూపిస్తారు. ఆ రాజ్యం కానీ, ఒక పల్లెటూరు కానీ, ఊరు కానీ, దాని గురించి వర్ణిస్తారు. అందులో ఉన్న ప్రజలు, అందులో ఉన్న సమస్యల గురించి, ఆ సమస్యను పరిష్కరించవచ్చిన ఒక హీరో గురించి జనరల్లీ అలా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మన భాగవతం అబ్జర్వ్ చేస్తే అదే విధంగా మొదటి ఇంట్రడక్షన్ దేనికి ఇచ్చాడండి? నైమిషారణ్యం గురించి ఇచ్చారు. నైమిష అనిమిష క్షేత్రే. ఈ నైమిషారణ్యం అనిమిష క్షేత్ర. అనిమిష అంటే ఎవరండి? అనిమేష్, మహావిష్ణువుని అనిమేష్ అంటారు. ఆయన యోగ నిద్రలో ఉన్న కళ్ళు మొత్తం మూసుకోడు, కళ్ళు కొంచెం తెరిచి ఉంటాడు. స్లంబర్ అంటారు దాన్ని. మన నిద్రపోతే మనం కళ్ళు మూసుకొని పోతాయి. నిద్ర నుంచి బయటకు వచ్చినా మనం ఇంకా కళ్ళు మూసుకునే ఉంటాం. ఈ ప్రపంచాన్ని ఒక సత్య స్వరూపంలో మనం చూడలేము. దాన్ని మనం ఒక మాయా జీవితంలో ఉండి దాన్ని గమనిస్తూ ఉంటాం. కానీ యాక్చువల్లీ సాక్షాత్కారంగా ఈ వేదాలు బట్టి మనం ఈ ప్రపంచాన్ని చూడం. కనుక అందరూ జనరల్లీ కళ్ళు మూసుకునే ఉంటారు. కళ్ళు తెరిచిన, నిద్ర నుంచి లేచిన వాళ్ళు కళ్ళు మూసుకునే ఉంటారు. మొత్తం జీవితాంతం కళ్ళు మూసుకుని ఉంటారు. లాస్ట్లో కళ్ళు మూసేస్తారు కూడా. కళ్ళు మూసేసుకుని ఇంకా తెరవరు. ఈ విధంగా ఈ ప్రపంచంలో కళ్ళు మూసుకునే వాళ్ళకి కళ్ళు తెరవడం కోసం భగవంతుడు మహావిష్ణువు ఏం చేస్తాడండి? మొత్తం కళ్ళు మూయడు. యోగ నిద్రలో ఉండి మహావిష్ణువు ఈ మొత్తం బ్రహ్మాండాలన్నిటినీ సృష్టిస్తాడు. అలా సృష్టించిన బ్రహ్మాండాల్లో ఈ మహావిష్ణువు ఏం చేస్తాడండి? ఈ కారణోదక్షాయి విష్ణువు ప్రతి బ్రహ్మాండంలోకి గర్భోదక విష్ణు రూపంలో ప్రవేశిస్తాడు. అందులో కూడా అనంత శేషుడి మీద పవలిస్తాడు ఆయన. కానీ పవలించినప్పుడు ఆయన నిద్రలోకి జారడు, కళ్ళు తెరిచే ఉంటాయి ఆయనకి. అనిమేష్. అలాంటి విష్ణువు మళ్ళీ ప్రతి జీవి హృదయంలోకి క్షీరోదాక్షాయి విష్ణు రూపంలో ప్రవేశిస్తాడు. ఆయన కూడా కళ్ళు మూయడు, తెరిచి జీవి చేసే ప్రయాణాన్ని, ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో మనందరం చేసే ప్రయాణాన్ని, ఏ ప్రయాణం అంటే ఈ ఒక్క జన్మ ఇది ఒక్కటే ఒక స్టేషన్ అన్నమాట. ఇది ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ జీవితం
ఒక రైలు ప్రయాణం లాంటిదే, కానీ ఒక స్టేషన్ మధ్యలో ప్రయాణం. యాక్చువల్లీ మన ప్రయాణం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వచ్చాం, ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరం. ఎలాగైతే ట్రైన్ ఒక స్టేషన్ ఇంకో స్టేషన్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఇంకో స్టేషన్కి వెళ్తుంది, కొంతమంది దిగుతారు, కొంతమంది ఎక్కుతారు. అలా మన జీవిత ప్రయాణం ఒక రైలు బండి లాంటిది అనమాట. సిర్ఫ్ ఈ ఒక్క జీవితాన్ని చూడకండి మీరు, ఎన్నో జీవితాలు మనం ఆల్రెడీ ప్రయాణించి వచ్చాం, ముందుకు వచ్చాం, ఎన్నో స్టేషన్లు దాటుకుని వచ్చాం, ఎన్నో కర్మలు మనం పుణ్యకర్మలను స్వీకరించాం, పుణ్య పాప కర్మలను స్వీకరించాం, వాటిని అనుభవించి కూడా మనం బయటకు వచ్చాం అనమాట. ఇంకా కర్మలు మనం స్వీకరిస్తున్నాం అనమాట. అలా ప్యాసింజర్స్ ఏ విధంగా అయితే ఎంటర్ అవుతారో మళ్ళీ దిగుతారో కొంతమంది, ఆ విధంగా మనం ఈ ప్రయాణంలో వెళ్తున్నాం. అలా ప్రయాణం చేసే ప్రతి జీవిని దిశ ఏ మార్గంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ముందుగా కూర్చుని గార్డ్ చేస్తున్న డ్రైవర్ ఎవరండి? మన గార్డ్ చేస్తున్న ఎవరండి? పరమాత్మ, క్షీరోదాక్షాయి విష్ణువు మన హృదయంలో ఉంటాడు. ప్రతి జన్మలో మనతో పాటు తిరుగుతూ ఉంటాడు ఆయన. ఎప్పుడు మనం ఆయన వైపు తిరుగుతామనే ఉద్దేశంతో ఆ శ్రద్ధతో ఆయన వేచి ఉంటాడు. అందుకే కళ్ళు మూసుకోడు ఆయన. అందుకే ఏమంటారండి ఇక్కడ? నైమిషే అనిమిష క్షేత్రీయ అనిమేష్ అనిమేష్. నిమిష అంటే పై కంటి పై రెప్ప కింద రెప్పని ఎప్పుడు ఎంతసేపు టచ్ చేసి ఉంటుందో, మనం కన్ను ఎప్పుడు మూసుకుంటాం కదండి, ఆ సమయాన్ని నిమేష్ అంటారు. అనిమేష్ అంటే అలా రెప్ప పడదు భగవంతుడికి. మన రెప్ప పడి, క్లాసులు కూడా చాలా మంది రెప్పలు పడిపోతున్నాయి కదా, జనరల్ అవుతూ ఉంటారు, రెప్పలు పడి పడుకుని పోతారు. అట్లీస్ట్ భాగవతంలో ఒక ఆపర్చునిటీ అనమాట. భగవద్ నామస్మరణం నామగుణ వర్ణిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంలో చాలా మంది కన్నురెప్పలు కూడా మూసేస్తారు, కానీ భగవంతుడు మాత్రం కన్నురెప్పలు మూయడు, తెరిచే ఉంచుతాడు. జగన్నాథ్ కన్నురెప్పలు కూడా ఉండవు చూసేటప్పుడు. జగన్నాథ్ కన్నురెప్పలు ఎక్కడైనా చూస్తాడు. అలా ఆ మహావిష్ణువు జీవి ఉద్ధారణ కోసం తన నిద్రలోకి వెళ్ళడు, యోగ నిద్రలోనే ఉంటాడు. అలాంటి అనిమిక్ష క్షేత్ర అంటే ఏంటండి? అలాంటి విష్ణుకి అతి ఉత్తమమైన అతి ప్రసన్నాన్నిచ్చే స్థలం ఈ నైమిషారణ్యం. దాన్ని ఎవరు ఎంచుకున్నారండి? ఋషులు. ముందు ఒక ప్లేస్ ఎంచుకోవాలి. ఏదైనా మహత్కార్యం చేయాలంటే ఒక మంచి స్థలాన్ని ఎంచుకోవాలి. వాళ్ళు ఎంచుకున్న స్థలం ఏంటండి? నైమిషారణ్యం. అందులో ఏం చేస్తున్నారు ఋషులు? ఋషయా సౌనకాదయ, సౌనకాది ఋషులతో కలిసి సుమారు 80,000 ఋషులు ఉన్నారు అక్కడ. అందులో ముఖ్య ఋషి కింద ఎవరున్నారండి అక్కడ? సౌనక ముని. సౌనకాది ఋషి ఏం చేస్తున్నారంటే సత్రం స్వర్గాయ లోకాయ. ఇది వెరీ ఇంపార్టెంట్. సత్రం స్వర్గాయ లోకాయ. స్వర్గాయ అంటే ఏంటండి? స్వర్గలోకం కాదు. స్వర్గాయ అంటే ఏ భగవంతుడైతే స్వర్గలోకంలో ఉన్న వాసులందరూ స్తుతిస్తారో అలాంటి స్వర్గలోకాయ, అలాంటి భగవంతుని ఉద్దేశించి ఏం చేస్తారండి? సత్రం, ఒక యజ్ఞం చేస్తున్నారండి అక్కడ. ఏదైనా మహత్కార్యం ఉద్దేశం ఉండాలి. ఎప్పుడైతే ఉద్దేశం మహావిష్ణు అవుతుంటే అది ఒక మహాయజ్ఞం కింద మారుతుంది. శ్రీల ప్రభుపాద అనువాదంలో కూడా దీని గురించి చెప్పారు. మనం చేసే కార్యాలు భగవత్ ప్రసన్నతం కోసం ఉండాలి. అలాంటి కార్యం ఏం చేస్తుంది? మన మనస్సు కూడా సంతృప్తిస్తుంది. అలాంటి కార్యం ఈ లోకంలో ఉన్న ప్రజలకు కూడా శాంతి అభివృద్ధుల్ని తెచ్చిపెడుతుంది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు కానీ ఏదైనా లీడర్స్ కలిసినప్పుడు ఆయన విశేషంగా భాగవతాన్ని గిఫ్ట్ కింద ఇచ్చేవారు. చెప్పేవారు, మీరందరూ అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు ముందు ఈ భాగవతాన్ని చదవండి, తర్వాత అసెంబ్లీలో కూర్చుని ఒక బిల్లు గురించి మాట్లాడుకోండి.
డిఫరెంట్ బిల్స్ గురించి. ఎందుకంటే లోక కళ్యాణం చేయాలంటే అసెంబ్లీలోకి వెళ్ళే ముందు భాగవత చర్చ చేసిన తర్వాతే ఆ లోక కళ్యాణం గురించి ఆలోచించాలి. లేకపోతే చూడండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు తన స్వార్థం కోసం జీవిస్తున్నాడు. అదే స్వార్థుడైన వ్యక్తి ఒక రాజు కింద మారితే ఎలా ఉంటుందండి ప్రపంచం? దారుణంగా మారుతుంది. అదే ఈ కలియుగంలో మనం అబ్జర్వ్ చేయాల్సిన యాక్టివిటీ. చూసారా? ప్రతి ఒక్కరూ లోక కళ్యాణం గురించి అట్లా శపథం చేసినప్పుడు చేస్తారు, కానీ తర్వాత ఏ విధంగా మారిపోతారు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం ఎప్పటిదాకా హృదయం పీడిస్తుందో అప్పుడు దాకా ఎవరు లోక కళ్యాణం చేయలేరు. అందుకే ఇక్కడ ఏం చేస్తారంటే ఋషులు యజ్ఞం చేస్తున్నారు, ఒక తపస్సు చేస్తున్నారు, ఒక త్యాగం వైపు ఉండి ఏం చేస్తారంటే భగవంతుని ఉద్దేశించి మళ్ళీ భక్తులను ఉద్దేశించి, లోకాయ అంటే ఏమిటండి? భక్తులు. స్వర్గాయ అంటే భగవంతుడు, లోకాయ అంటే భక్తుడు. ఏ భక్తులైతే నిత్యం భగవత్ సాంగత్యంలో ఉంటారో అలాంటి భక్తులను కోసం ఏం చేస్తున్నారండి? సహస్ర సమమాశత, ఒక్క సహస్ర యుగం, సహస్రం అంటే 1000 ఏళ్ల పాటు సమం, సహస్ర సమం 1000 ఏళ్ల పాటు యజ్ఞం చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ అంశాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రపంచానికి శాంతి అభివృద్ధులు తెచ్చేది ఎవరంటే ఎవరైతే తమ జీవితాన్ని భగవంతుడు మరియు భక్తుల ప్రసన్నతం కోసం చేసే యజ్ఞ సంకల్పం, ఎవరైతే అలాంటి సంకల్పంతో ముందుకు వెళ్తారో వాళ్ళే యాక్చువల్ లోకానికి అభివృద్ధి తేగలరు. మిగతా అభివృద్ధి స్కీమ్స్ అన్ని ఉంటాయి కదా, మన గవర్నమెంట్ రాగానే మొత్తం స్కీమ్స్ అన్ని పెడతాం, అభివృద్ధికి ఇది చేయండి, ఇది చేయండి, ఇలా ఉంటుంది, ఇలా చేస్తాం, అలా చేస్తామని. అవన్నీ యాక్చువల్లీ శారీరకంగా మనకి హెల్ప్ చేయగలవేమో కానీ ఆధ్యాత్మికంగా ఏ విధమైన మార్పు తీసుకురాలేదు. అందుకే ఎవరైతే సనాతన ధర్మాన్ని ముందుగా పెట్టుకుని ఒక సంకల్పించుకుని దాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారో వాళ్ళే ఈ లోకానికి శాంతి అభివృద్ధి సమకూర్చగలరు. లేకపోతే వాళ్ళు చేసే ప్రతి కార్యం ఏదో ఒక లోపంతో ఉంటుంది, స్వార్థంతో ఉంటుంది, తద్వారా అది లోకానికి హితం చేయలేదు. దీని ఉద్దేశించే మనం చూస్తాం శ్రీల ప్రభుపాదికి జీవన శైలిలో ఆయన కూడా ఈ లోక అభివృద్ధి కోసం, సమాజ శాంతి కోసం ఆయన సంకీర్తన ఉద్యమాన్ని మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు. దీన్ని ఉద్దేశించే నేను ఒక అంశం గురించి, ఒక లీల గురించి వర్ణిద్దాం అనుకుంటున్నాను. ఇది చైతన్య చరితామృతలో వచ్చే సంకీర్తన ఉద్యమ లీల. ఎక్కడైనా ఉద్యమాలు అవుతాయి, దేని గురించి అవుతాయండి ఉద్యమాలు? ఉద్యమం దేనికోసం అవుతుంది? ఏదో అభివృద్ధి కోసం, ఏదో శాంతి కోసం. అవునా? ఎక్కడైనా చూడండి ఇది అవుతుంది. అలాగే 500 సంవత్సరాల ముందు ఈ మొత్తం భారతదేశం అంతా మొఘల రాజ్యంలో ఉండేది. ముస్లిమాన్లు ఏం చేసేవారండి? ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆశ్రయించారో వాళ్ళని ఖండించడం కోసం విగ్రహాలని విరక్కొట్టేవారు, మందిరాల్ని ధ్వంసించేవారు అనమాట. అదేవిధంగా బ్రాహ్మణులను, సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని ఇస్లాం ధర్మంలోకి మార్చమని ప్రేరేపించేవారు. వాళ్ళ ఒకవేళ ఒప్పుకోకపోతే వాళ్ళని ఖండించేవారు, చంపేసేవారు. ఈ విధంగా ఇది ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తుంది. స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు ఉన్న సమయంలో కూడా ఇది అయ్యింది. ఇది కొత్త విషయం కాదు. రీసెంట్గా మీరు చూస్తారా బంగ్లాదేశ్లో అవుతున్న ఆక్రమణలో చాలా మంది భక్తులు డిస్టర్బ్ అయ్యారు. అరే ఏంటిది, భక్తుల జీవితంలో ఇలా అవుతుంది, భగవంతుడు ఏం చేయలేడని. యాక్చువల్లీ మీరు
కలియుగంలో అవతారంగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి హింసలు అయిన భక్తుల మీద. రామాయణంలో కూడా గమనించండి, రామాయణంలో రాముడు వనవాసంలోకి వెళ్తున్నప్పుడు ఒక చోటుకు వస్తాడు. అంటే విశ్వామిత్రతో రాముడు లక్ష్మణుడు వెళ్ళినప్పుడు ఒక చోటుకు వస్తారు. అక్కడ మొత్తం ఒక పర్వతం లాగా తెలుపుగా ఉంది మొత్తం. దూరం నుంచి చూస్తే తెలుపు, అంటే ఒక శ్వేతవర్ణంలో నాకు పర్వతంలో ఉంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది రాముడికి ఏంటంటే అదంతా ఆ పర్వతం అంతా ఎముకలతోనూ పెట్టుంది. ఎవరు? మానవ ఎముకలతో, మానవ ఎముకలన్నీ పెట్టున్నాయి. అప్పుడు ఆశ్చర్యపడి రాముడు అడుగుతాడు, ఏంటంటే ఇక్కడ బ్రహ్మరాక్షసులు ఉంటారు ఇక్కడ ఈ స్థలంలో. ఇక్కడ తపస్సు చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క ఋషి మునుల ఎముకలు ఇవన్నీ. వాళ్ళని చంపి తిని ఆ ఎముకలు అక్కడ పడేసేవారు. అలా ఒక పర్వతం కింద మారింది. సో భగవంతుడు ఉన్నప్పుడే ఈ ప్రపంచంలో అలాంటి హింసలు నడిచినాయి. అలాంటి బ్రహ్మరాక్షసులే ఇప్పుడు ఈ విధంగా ఈ రిలీజియన్స్ లో పుట్టి ఈ విధంగా హింసిస్తున్నారు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళని. ఇది మానవ సహజం. ఈ లోకానికి ఇది పట్టిన ఒక ఆస్పెక్ట్ అన్నమాట. ప్రకృతి రీతిలో నడుస్తుంది. కానీ అలాంటి పరిస్థితి మహాప్రభు సమయంలో కూడా వచ్చింది ఈ విధంగా. అప్పుడు మహాప్రభు శ్రీవాసాంగన్ శ్రీధా మాయాపూర్లో చైతన్య మహాప్రభు వాళ్ళు మొత్తం 5గురు. వెనక చెప్పండి. పంచతత్వాత్మకం కృష్ణం ఎవరైనా పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూపా స్వరూపకం భక్త్యావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. తో పంచతత్వ 5గురు అండి. పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప. ఈ కృష్ణుడు ఒక భక్త రూపంలో వచ్చాడు. ఆ భక్త రూపం ఎవరండి? శ్రీ చైతన్య మహాప్రభు. పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం. ఆయన ఒక భక్త స్వరూపంలో కూడా వచ్చాడు. భక్త రూపం అది మహాప్రభు, భక్త స్వరూపం నిత్యానంద ప్రభు, భక్తి అవతారం భక్త అవతారం. అవతారం ఎవరండి? అద్వైత ఆచార్యులు. భక్త్యావతారం భక్త ఆఖ్యం, ఆ భక్తాఖ్యం గదాధర పండితుడు. అదేవిధంగా భక్త శక్తి శ్రీవాస్ ఠాకూర్. ఇలా స్వయంగా కృష్ణుడు, బలరాముడు, మహావిష్ణువు సదాశివులు, నారదమునులు, శ్రీమతి రాధారాణి కలియుగంలో చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య గదాధర పండితు శ్రీవాస్ ఠాకూర్ రూపంలో వచ్చారు. వాళ్ళు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంకీర్తన మహా సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యథ. ఈ కలియుగంలో ఈ లోక కళ్యాణం కోసం, లోక శాంతి అభివృద్ధి కోసం చేసే మహాయజ్ఞం ఏంటండి? సంకీర్తనం ఉద్యమం. ఆ సమయంలో నైమిషారణ్యంలో ఋషులు కూర్చుని ఒక మహాయజ్ఞం చేస్తున్నారు 1000 ఏళ్ల పాటు. దేనికోసం అండి? లోక కళ్యాణం కోసం, లోక శాంతి అభివృద్ధి కోసం. అది మనం అర్థం చేసుకోవాలి. అలాంటి యజ్ఞం లేకుండా జీవితంలో ఎలాంటి ఉద్యమం స్టార్ట్ చేసినా, ఎలాంటి రెవల్యూషన్ క్రియేట్ చేసినా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకున్నా అందులో అభివృద్ధి అవ్వదు ఈ ప్రపంచం. మీరు చెప్పండి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు పెట్టున్నారు, ఏమన్నా ప్రజలను మార్పుంటుందండి? ఉండదు. ఈ స్కీమ్ నుంచి ఆ స్కీమ్ నుంచి ఏదైనా ఆ ఇచ్చేవాడేమో స్కామ్ చేస్తాడు, తీసుకునేవాడేమో అక్కడి నుంచి ఎలా ఎగ్గొట్టాలని చూస్తాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కడు ఏంటండి ఏదో విధంగా ఇంకోటిని చీట్ చేయడానికి కూర్చున్నాడు. వాడు ప్రజ అయినా రాజు అయినా ఇద్దరి ఆలోచన అసురి తత్వంతో కూడినది. రాజ తమస రజోగుణం తమోగుణంతో కూడి ఉన్నది అనమాట. అలాంటి చోట ఎలాంటి శాంతి కానీ అభివృద్ధి కానీ భౌతికంగా అయి ఉంటారు, వైజ్ఞానికంగా అయి ఉంటాం మనం, కానీ అందులో శాంతిని కోల్పోయాం.
ఆ అభివృద్ధి కాదండి. అభివృద్ధి అంటే శాంతి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐకమత్యం ఉండాలి. ఒకవేళ అభివృద్ధిలో శాంతి, ప్రేమ, ఐకమత్యం కోల్పోతే అభివృద్ధి కాదు. ఇప్పుడున్న టెక్నాలజీ చూడండి, ఇళ్లలో ఎప్పుడైతే ఈ టెక్నాలజీ వచ్చిందో శాంతి ఉందా అండి? లేదు. అభివృద్ధి అయినా ఉందా అండి? లేదు. ఎప్పుడు పాడైపోతాడు? ప్రభుజీ మా కొడుకు అసలు నా మాట వినట్లేదు ప్రభు, నాకు భయం వేస్తుంది ప్రభు, వాడు మొబైల్ పట్టుకునే కూర్చుంటాడు, వాడు ఏం చూస్తున్నాడు అని, ఏం చేస్తున్నాడు అని. అరే ఎవడిచ్చాడు వాడికి మొబైల్? మీరే కదా. మనం ఇచ్చుకుంటాం, మనం ఇచ్చుకుని మనమే బాధపడుతున్నాం. ఈ వైజ్ఞానిక అభివృద్ధి వల్ల శాంతిని వచ్చిందండి? రాలేదు. ఐక్యమత్యం ముందైతే అట్లీస్ట్ అందరూ కలిసి కూర్చుని ఒక చోట టీవీ ముందు కూర్చుని, అమ్మమ్మ పైన చైర్లో కూర్చుని, పడక కుర్చీలో మీ కింద కూర్చుని జంతికలు తింటూ టీవీ చూసేవాళ్ళు. ఎప్పుడుందా అండి? ఇప్పుడు లేదు అది. ఇప్పుడు ఎవరు వాళ్ళ ఫోన్లోనే, ఎవరు వాళ్ళ రూమ్లోనే. ఒక రూమ్లో ఉన్నా ఇల్లు ఇరుక్కు అనుకోండి, ఒక రూమ్లో ఉన్నా ఎవడు ప్రతి ఒక్కడు తన ఫోన్లోనే కూర్చుని చూసుకుంటున్నాడు. మిగతా మర్చిపోయాడు, మిగతా ప్రపంచాన్ని మర్చిపోతాడు. సో అలాంటిది టెక్నాలజీ. ఐక్యమత్యం ఉందండి? లేదు. అభివృద్ధి ఓకే, వైజ్ఞానిక అభివృద్ధి చెందాం, కానీ వాడికి లోక జ్ఞానం ఏమీ లేదు. ఒక గూగుల్ పట్టుకుని కూర్చుంటాడు, లేకపోతే ఇప్పుడు చాట్ జీపీటీ అని వచ్చిందనమాట, దాని మీద పట్టుకుని కూర్చుంటాడు. ఏదో సాఫ్ట్వేర్లో చెప్పిన నాలెడ్జ్నే వాడు నాలెడ్జ్ అనుకుంటాడు, కానీ లోక జ్ఞానం మర్చిపోయాడు. ఏ విధంగా వ్యవహరించాలో తెలియదు. సో రియల్గా ఈ ప్రపంచానికి లోక కళ్యాణం చేసేది ఏంటండి? యజ్ఞం. అలాంటి యజ్ఞం ఆ సమయంలో ఋషి మునులు చేశారు. అదే కలియుగంలో మహా సంకీర్తనోద్యమం కింద వచ్చింది. చైతన్య మహాప్రభు శ్రీవాస్ ఠాకూరు ఆంగణంలో, అంటే ఆయన ఇళ్లలో, వాకిట్లో ప్రతిరోజు నిత్యం సాయంత్రం పూట వచ్చి సంకీర్తన చేసేవారు. ఎన్ని గంటల పాటు అండి? మనం సంకీర్తన ఒక 10 నిమిషాలు చేసాం కదా దాకా, మళ్ళీ ఈ చర్చ ఒక్కొక్క 10 నిమిషాలు నడుస్తుంది. తర్వాత ప్రభు మనకు వెళ్ళాలి, వంట చేయాలి, లేకపోతే బయటకు వెళ్ళాలి, ప్రోగ్రామ్ జరగాలని వెళ్తాం. కానీ అక్కడ శ్రీవాసాంగంలో ఏం చేసేవారు వాళ్ళు? రాత్రి 10 నుంచి పొద్దున్న 9 దాకా సుమారు 11-12 గంటల పాటు సంకీర్తన చేసేవారు. మహాప్రభు అనేవారు, శ్రీవాస్ ఠాకూర్ మనం ఎందుకు సమయాన్ని వ్యర్థం చేసుకోవాలి? పడుకోవడం వల్ల ఏం లాభం? మనం 12 గంటలు పడుకుంటే మన జీవితంలో అర్ధ జీవితం పడుకున్నట్టే. ఈ సమయాన్ని ఎందుకు మనం వ్యర్థం చేస్తున్నాం? ఆ సమయం కూడా మనం సంకీర్తన చేద్దాం అని వాళ్ళు ప్రేమ సంకీర్తనోద్యమం చేసేవారు అనమాట. ప్రేమ సంకీర్తన అనేవారు. మన భక్తులు కూడా అలా సమయాన్ని కేటాయించుకోవాలి. ఏకాదశి రోజున మీరందరూ ఎక్కువ జపం చేయడం, ఎక్కువ సంకీర్తన చేయడం అవసరం. అలాగే మందిరానికి వెళ్ళినప్పుడు కూడా సంకీర్తనోద్యమంలో పాల్గొనాలి. అలా మహాప్రభు అలా చేస్తూ ఏమైందంటే, అక్కడే పక్కన ఉన్న కొన్ని బ్రాహ్మణులు, స్మార్థ బ్రాహ్మణులు, రాత్రి నిద్ర వచ్చేది కాదు వాళ్ళకి. అరే వీళ్ళేంటి ఎంత కీర్తనలు పెట్టేసుకుని సౌండ్లు పెట్టుకొని ఇలా కీర్తన చేసుకుంటున్నారు? బుద్ధి ఉందా అసలు? మేము పొద్దున్న లేవాలి, చండీయాగం చెయ్యాలి, చండీయాగం చేసి బయటకు వెళ్ళి ధన సంపాదించాలి, ఆ సంపాదించిన ధనంతో మా ఇంట్లో ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యాలి, పిల్లలు లేకపోయినా మా ఇంట్లో ఉన్న కుక్కకి, వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క పిల్లకి పెళ్ళిళ్ళు చేస్తాం. ఆ ఉద్దేశంతో వాళ్ళు ధనాన్ని వ్యర్థం చేసేవారన్నమాట, దుర్విభోగం చేసేవారన్నమాట. ఈ విధంగా వాళ్ళ జీవితానికి స్మార్థ బ్రాహ్మణులు, వాళ్ళకి ఏంటి, శాస్త్ర జ్ఞానానికి అవసరం లేదు, దాంతో వచ్చే డబ్బు అవసరం. ఆ డబ్బుతో పాటు నా లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. అలాంటిది ఈ మూర్ఖులు, ఈ చైతన్య మహాప్రభు నిత్యానుభవం వీళ్ళందరూ సంకీర్తన చేసి నా నిద్రను చెడగొడుతున్నారు. ఏదో చెయ్యాలి, వీళ్ళు ఏదో విధంగా వీళ్ళని ఖండించాలనే ఉద్దేశంతో ఏం చేశారండి, ఈ బ్రాహ్మణులందరూ కలిసి వెళ్ళి అక్కడున్న రాజు చాంద్ కాజీని కలిశారు. అరే మీ రాజ్యంలో ఈ విధంగా ఇంత దరిద్రమైన కార్యం నడుస్తుంది, ఈ సంకీర్తనట హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ హరినామ సంకీర్తన చేసి మొత్తం మొత్తం స్థలానంతా ఉన్న అగ్రహారాన్ని అంతటిని వాళ్ళు అపవిత్రం చేస్తున్నారు.
సమయం కాని సమయంలో వాళ్ళు కీర్తన చేస్తున్నారు. రాత్రి సమయంలో మహావిష్ణు పడుకుని ఉంటాడు. పడుకున్న మహావిష్ణుని వాళ్ళు కోపంతో లేపుతున్నారు సంకీర్తన చేసి. ఆయన ఒకవేళ కోపంతో లేస్తే ఏమవుతుంది? ఎంత పాపం కట్టుకుంటుంది మా అందరికీ. ఒక ముహూర్తం ఉంటుంది, బ్రహ్మ ముహూర్తం సమయంలో లేపాలి భగవంతుని. కానీ వీళ్ళు కీర్తన చేస్తూ చేస్తూ భగవంతుని పడుకోనివ్వట్లేదు. అలా మమ్మల్ని కూడా పడుకోనివ్వట్లేదు. ఈ విధంగా వాళ్ళు తమ బాధను వ్యక్తం చేసుకున్నారు. యాక్చువల్లీ బాధను వ్యక్తం చేసుకోలేదు, వాళ్ళు ఈ విధంగా కంప్లైంట్స్ చెప్తున్నారనమాట. ఏమవుతుంది అలా చెప్పడం వల్ల? ఏమవుతుంది? అట్లీస్ట్ అక్కడున్న రాజు కోపంతో ఏదో చేస్తాడని. అప్పుడు ఆ చాన్కాజీకి నప్పలేదు. ఏదో చెయ్యాలని ఏం చేశాడు? తన సైనికులను పంపించాడు. సైనికులు శివా సంఘానికి పంపించి అక్కడ ఆ సమయానికి భక్తులందరూ కూర్చొని సంకీర్తన చేస్తున్నారు. చేస్తున్నప్పుడు చాన్కాజీ తరపున వచ్చిన సైనికులు ద్వేషంతో ఉన్నారు. ఇస్లాం మతతత్వంలో భగవంతుని ద్వేషించే విధంగా పరిచయాలు వాళ్ళు ప్రచారం చేస్తారు చాలా కంట్రీస్లో. భగవంతుని ప్రేమించే ప్రాబ్లం లేదు, కానీ మీ భగవంతుని నమ్మని, అంటే ఇస్లామిక్ అల్లాని నమ్మని వాళ్ళందరూ నాస్తికులని, వాళ్ళందరికీ జీవించే అర్హత లేదని, వాళ్ళని ద్వేషించాలని, వాళ్ళని మారణ హోమం కింద ద్వారా వాళ్ళని ఈ ప్రపంచాన్ని నుంచి తీసేయాలనే ఈ సంకల్పం, ఇదంతా అపసిద్ధాంతం. ఇదంతా వీళ్ళందరూ ఆ విధంగా ప్రేరితమైన ద్వేషంతో కూడిన భావంతో వాళ్ళు వచ్చి అక్కడ హరినామ సంకీర్తనలో నిమగ్నాలు ఉన్న భక్తుల్ని ఏం చేశారండి? ఆపడానికి ప్రయత్నించారు. కానీ సంకీర్తనలు ఇంత బిజీగా ఉన్న భక్తులు చూడలేదు ఎవరు వచ్చారని. వాళ్ళు కూడా పట్టుకుని నృత్యం చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కోపం వచ్చింది. మన భక్తులు ఎదేగా చేస్తారు సంకీర్తన వెళ్ళినప్పుడు? ద్వేషించేవాడిని కూడా పట్టుకుని లాగి డ్యాన్స్ చేయిస్తారు. నాకు వద్దురా బాబు నీ గీత అన్నా ఇచ్చేస్తామని, గీత తీసుకొని. నీ ప్రసాదాలు వద్దన్నా మనం వాడి నోట్లో పెట్టేస్తాం. అది భక్తులు చేసే ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఈ విధంగా వాళ్ళు నిత్యిస్తుంటే వాళ్ళకి ఎంతో కోపంతో ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న మృదంగాన్ని తీసుకుని కిందకి కొట్టేశారు. ధమాలని సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ రాగానే, శబ్దం వినగానే సంకీర్తన ఆగిపోయింది. అప్పుడు అదే ఏమైంది? మంచిగానే కీర్తన చూడగానే అక్కడ ఎవరున్నారండి? చాన్కాజీ సైనికులు. వాళ్ళు అన్నారు, ఇంకోసారి ఈ సంకీర్తన అవుతే ఈ మృదంగం ఏ విధంగా పగిలిందో మీ అందరి తలలు కూడా పగిలిపోతాయి అని అక్కడ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు బాధతో కూర్చున్నారు. భయం, బాధ ఉంది, సంకీర్తన ఆగిపోయిందని భయం. ఏంటి? చాన్కాజీ వచ్చి ఏదైనా చేస్తాడా, ఆక్రమిస్తాడా అని. చైతన్య మహాప్రభు ఈ సమయంలోకి అక్కడికి వచ్చారు శివాసంగానికి. వచ్చి చూడగానే అక్కడ కింద విరిగిపోయి ఉన్న మృదంగం, ఇటు అటు పడున్న భక్తులు, ఏడుస్తూ కూర్చున్న భక్తులను చూసి ఏమైందని అడుగుతాడు. అప్పుడు వాళ్ళందరూ చెప్తారు ఇదంతా అయిందని. మహావిష్ణు ఎవరండి? చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మాన సృజామ్యహం. ఈ కలియుగంలో కూడా ధర్మ జ్ఞానం అయినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. ఆయనే శ్రీ చైతన్య మహాప్రభు. ఆయనకు కోపం, తన కోపం ఇలా ఈ విధంగా భక్తులు హింసించిన వాళ్ళని ఏంటి వాళ్ళని ఖండిస్తామనే ఉద్దేశంతో చైతన్య మహాప్రభు ఆ కోపంతో ఏంటి ముందుకు వెళ్ళాడు. కానీ ఆయన ఆలోచించాడు, ఇలా ఖండించుకుంటూ పోవాలంటే ఈ కలియుగంలో ఒక్కడు కూడా మిగలడు. ఎవరైనా మిగులుతాడండి? ఒక్కడు కూడా. మనం ఇలా స్క్రీన్ ముందు కూర్చొని వింటున్నాం కదా, మనం కూడా మేలాం ఆ విధంగా ఖండించుకుంటూ పోతుంటే. ఎందుకంటే మనం భక్తిలో రాకముందు మనం ఎలాంటి వాళ్ళు మనకే తెలుసు. అలా ఖండించుకుపోవడం కష్టం. అందుకే ఆయన ఏం చేశాడండి? ప్రతి ఒక్క జీవిలో ఉన్న అసురతత్వాన్ని ఖండించడం కోసమే ఆయన సంకీర్తన ఉద్యమం. ఏ సంకీర్తన అయితే, ఏ ప్రేమ సంకీర్తన అయితే శ్రీవాసంగంలో లుప్తంగా అయ్యేదో అప్పటిదాకా, ఆ రాత్రి దాకా అక్కడే అయ్యేది, ఆ ఇంట్లోనే అయ్యేది, ఆ వాకిట్లోనే అయ్యేది, బయటకు వచ్చేది కాదు సంకీర్తన. మహాప్రభుడు సంకల్పించారు, నేను ఒక మహా సంకీర్తన ఉద్యమాన్ని ఇప్పుడు నేను బయటకు తీసుకొస్తాను. నాన్ వైలెంట్ ఉద్యమాన్ని గాంధీ స్టార్ట్ చేయలేదండి. ఎవరు స్టార్ట్ చేశారండి? 500 సంవత్సరాల ముందు మహాప్రభువే స్టార్ట్ చేశారు. అది
సంకీర్తన ఉద్యమం ప్రొటెస్ట్ చేస్తారు, కానీ సైలెంట్గా. ఎలాంటి అస్త్రాలు ఉండవు. ఏ అస్త్రాలండి? కర్తాలు, మృదంగం, ముషలాయుధులు, ఇవన్నీ తీసుకుని మహాప్రభు స్వయంగా ముందుగా ఉండి ప్రతి ఒక్క భక్తుణ్ణి, అక్కడ సీతా మాయాపులో ప్రతి ఒక్క భక్తుణ్ణి ఒక సంకీర్తన ఉద్యమం కింద, సంకీర్తన కింద ముందుకు తీసుకెళ్లారు. మొదటిసారి ఈ కలియుగంలో హరినామ సంకీర్తన యుద్ధం బయటికి వచ్చిందండి. అప్పుడు దాకా లోపల ఉన్న సంకీర్తనం మొదటిసారి బయటకు వచ్చింది రోడ్ల మీదకి. అలా మహాప్రభువుతో పాటు ఎంతమంది వచ్చారండి అక్కడికి బయటికి? సుమారు 10,000 మంది వెనకాతలుండి సంకీర్తన చేస్తూ ఒక విశేషమైన సంకీర్తనం అది. ఆ సంకీర్తన విన్న ప్రతి ఒక్కరు, ఇళ్లలో పడుకున్న ప్రతి ఒక్కరు లేచి ఏంట్రా ఏం చేస్తున్నారు గొడవని బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పటికల్లా వాళ్ళ హృదయం మారిపోయింది మహాప్రభుని చూసి. ఓ సోనారంగ రూపాన్ని చూసి వాళ్ళ హృదయం మారిపోయి వాళ్ళు కూడా సంకీర్తనలోకి వచ్చేసారు. తిడ్డానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా సంకీర్తన చేస్తున్నారు. కొట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేశారండి? వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు సంకీర్తనలో. ఆ ప్రభావం అలాంటి సంకీర్తనది. అలా చాంద్ కాజీకి తెలిసిపోయింది ఈ చైతన్య మహాప్రభు ఉద్యమంతో వస్తున్నాడని, ఇలాగా మొత్తం సంకీర్తన ఉద్యమంతో. వీళ్ళు ఎలా ఆపాలని అనుకున్నాడు. కానీ ఏమైంది? సైనికులు ఆక్రమణకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఆయుధాలతో వచ్చారు. ఆయుధాలతో ముందుకు వస్తున్నారు మహాప్రభు ముందుకి. ఆ గర్జన విని భయపడ్డారు. సరే రాజు, నేను ముందుకెళ్ళకపోతే రాజు నన్ను ఎంప్లాయ్మెంట్ తీసేస్తాడని భయంతో ఇంకా ముందుకెళ్ళారు. వెళ్తూ ఆ సంకీర్తన వింటూ వెళ్తున్నారు వాళ్ళు. వింటూ వాళ్ళ హృదయం పరివర్తన అయిపోయి ఆ శస్త్రాలని, వాళ్ళ చేతుల్లో ఆయుధాలని పక్కన పెట్టేసి వాళ్ళు కూడా 2 చేతులు ఎత్తి మహాప్రభుతో పాటు సంకీర్తనం చేయడం స్టార్ట్ చేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా వాళ్ళ సంకీర్తనలు మగ్నారు. ఒక్కొక్కడు మారిపోతున్నాడు. చాంకాజీ అర్థం కాదు ఏం చేయాలనేది. ఆయన స్వయంగా కిందకు వచ్చి ఆయన ఇంటి దగ్గర అందరూ ఆక్రమించడానికి వచ్చారు ఇంటి దగ్గర. అప్పుడు మహాప్రభుని అడిగారు, మీ వాళ్ళందరినీ ఉండమనండి, మీరు ఒక్కరే లోపలికి రండి. ఎందుకంటే మీ అందరూ వస్తే 10,000 మంది నా ఇంటికి వస్తే నాకు ఇల్లు ఉండదు అది. ఇంకా నెమ్మదిగా మహాప్రభుని లోపలికి తీసుకెళ్తాడు. తనున్న ప్రైవేట్ రూమ్ తీసుకెళ్తాడు. అప్పుడు తన ఛాతి మీద కండుని బయటకు తీస్తాడు. ఎవరు? చాంద్ కాజీ. చూపిస్తాడు మహాప్రభుకి. చూడు నా ఛాతి మీద. ఏం చూపిస్తాడు? ఆయన ఛాతి మీద ఒక చిహ్నం ఉంది. నిన్న రాత్రి ఎప్పుడైతే నా సైనికులు వచ్చి ఆ మృదంగాన్ని విరక్కొట్టి వచ్చి నాకు న్యూస్ ఇచ్చారో నేను ఎంతో ఆనందపడ్డాను. ఆ ఆనందంతో నేను వెళ్ళి పడుకున్నాను. పడుకున్న అర్ధరాత్రికి నా ఛాతి మీద ఎంతో భారంగా అనిపించింది. అర్థం కాలేదు. సింహ గర్జన విన్నాను. సింహ గర్జన వినగానే కళ్ళు తెరిచి చూడగానే ఎవరున్నారు? ఎదురుగుండా ఒక సింహం ఉంది. ముఖమేమో సింహం కింద, కానీ కింద శరీరం అంతా మానవ రూపంలో ఉంది. అర్థం కాలేదు. ఎంతో ప్రయత్నించాను ఆ జీవిని బయటికి తీద్దామని. కానీ అతనుకున్న 2 చేతులు 4 చేతులైనవి, 4 చేతులు 8 చేతులైనవి. ఒక 2 చేతులతో నా హృదయంలో లోపల గుచ్చుతూ తన నెయిల్స్తో, నఖాలతో వస్తూ ఆయన అరవడం స్టార్ట్ చేశాడు. ఏయ్, ఎవరురా నువ్వు? నా భక్తులు సంకీర్తన చేసినప్పుడు నువ్వు వెళ్ళి దాన్ని భంగించడం, వాళ్ళు మృదంగాన్ని నువ్వు విధంగా ఖండించడం, నీకు అర్హత ఎవరు ఇచ్చారు? ఆయన అరవడం స్టార్ట్ చేశాడు. నాకు అర్థం కాలేదు ఎవరనేది. నేను అప్పుడు ఆ బాధను భరించక ఆయన ఛాతిని చీలుస్తున్నాడు. నా ఛాతి లోపల హృదయాన్ని బయటకు తీద్దామని ప్రయత్నిస్తాడు. ఆ విధంగా నన్ను హింసిస్తున్నాడు. అది భరించక నేను అన్నాను, స్వామి మీరెవరో నాకు తెలియదు, కానీ మీ భక్తులను ఎప్పుడైనా పట్టుకోను అని ప్రార్థించగానే మాయమైపోయాడు. ఆయన లేచాడు నిద్రలోంచి లేవగానే ఏం చూశాడు? తన ఛాతి మీద సింహ నఖాలతో చేసిన చిహ్నం ఉంది, తీసింది. శ్రీ నరసింహదేవ భగవానికి స్వయంగా సాక్షాత్ నరసింహస్వామి వచ్చి
మహాప్రభు వెళ్ళాడు సంకీర్తనకి. దాని ముందే నరసింహస్వామి వెళ్ళి ఏం చేశాడంటే మొత్తం క్లియర్ చేశాడు. అది చూపించి మహాప్రభుకి అడుగుతాడు, క్షమాపణ అడుగుతాడు. అప్పుడు మహాప్రభు మొదటిసారి భక్తులందరికీ చెప్పాడు, ఎప్పుడైనా సంకీర్తనోద్యమంలో ఎలాంటి బాధ వచ్చినా మనం రక్షించడానికి ముందుగానే మనం ప్రార్థించక్కలేదు, ముందుగానే ఉంటాడు. ఎవరండి? నరసింహస్వామి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాధదాయినే హిరణ్యాకాశి పూర్వక్షః శిలటంకానఖాలాయ ఇతో నరసింహ పరతో నరసింహ నరసింహామధిం శరణం ప్రపద్యే. ఇతో నరసింహ పరతో నరసింహ ఎత్తో ఎత్తో యామి తతో నరసింహ. ఈ నరసింహస్వామి ప్రతి చోట ఉంటాడు. అందుకే ప్రభుపాలు అన్నారు, ఏ భక్తులైతే ఏకాగ్రతులై ఐక్యమత్యంతో ప్రేమ సంకీర్తనం చేస్తారో వాళ్ళ సంరక్షణ కోసం నరసింహస్వామి ముందుంటాడు, సుదర్శనుడు పైన ఉంటాడు. నరసింహస్వామి ముందుంటాడు, సుదర్శనుడు పైన ఉంటాడు, వెనకాతల ఆచార్యులందరూ ఉంటారు. ఈ విధంగా మన సంరక్షణ చేస్తారు భగవంతుడు. ఎవరైతే ఈ పుస్తక వితరణలో వెళ్తున్నా అది కూడా ఒక సంకీర్తన లాంటిది. మీరు యాక్చువల్లీ ఎవరు చేయగలరు? ఈ లోక శాంతి అభివృద్ధి ఎవరు ఇవ్వగలరు? భక్తులు. ఎవరైతే హరినామ సంకీర్తనోద్యమాన్ని తమ జీవిత ముఖ్య ఉద్దేశంగా స్వీకరిస్తారో వాళ్ళే ఈ లోకానికి శాంతి అభివృద్ధి సమకూర్చగలరు. మీరందరూ కూడా మనమందరం కూడా మనం ఈ కృష్ణ భావనామృత సంఘం ద్వారా ఏం చేస్తున్నామండి? చైతన్య సంఘం ద్వారా మనం ఈ ఉద్యమాన్ని ముందుకి ఇస్తున్నాం. మన స్థాయి ప్రకారం, మన స్తోమత ప్రకారం మన ఒక పరివారాన్ని చేంజ్ చేయగలం. అలాగే ఒక సమాజాన్ని, ఒక కమ్యూనిటీని, ఒక సిటీని మన ఎంత శ్రద్ధతో మనం ఇలాగా ఈ సంకీర్తనోద్యమాన్ని స్వీకరించి మిగతా వాళ్ళకి ఇస్తాం, అప్పుడే ఈ లోక శాంతి అభివృద్ధులు కలుగుతాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇది మొదటి వాళ్ళ భాగవతంలో ఈ అంశాన్ని ఇక్కడ మనం చర్చించుకున్నాం. శ్రీల ప్రభుపాలు కూడా చూడండి ఇదే విధంగా ఏం చేశారండి, ఏ విధంగా అయితే మహాప్రభు సంకీర్తనాన్ని బయటకు తీసుకొచ్చాడో ప్రభుపాదులు ఏం చేశారు? ఈ మొత్తం ప్రపంచానికి పరిచయం చేశాడు. ఒక చోట ఉద్యమం అయిపోతుంది. యాక్చువల్లీ World War II స్టార్ట్ అవ్వాల్సింది ఒక టైంలో, ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయింది మొత్తం అటాక్. అప్పుడే ఆ రోజునే శ్రీల ప్రభుపాదుల వారు జలదూత ద్వారా అడుగు పెట్టాడు. ఎక్కడ? US లో, అమెరికాలో పెట్టిన ఆ రోజే అప్పుడు అవ్వాల్సిన ప్రోగ్రాం మూడో ప్రపంచ యుద్ధం, యాక్చువల్లీ మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వాల్సింది. మూడో ప్రపంచం ఆగిపోయింది అక్కడ, కొన్ని మనస్పతుల వల్ల వచ్చిందని అప్పుడు ఆపేశారు. ఒక శుద్ధ భక్తుడు చరణ స్పర్శ ద్వారా ఈ లోక కళ్యాణం అవ్వగలుగుతుంది. మనం శ్రీల ప్రభుపాద పుస్తకాన్ని వితరణ చేసేటప్పుడు మనం కృష్ణుడు సాంగత్యం ఇవ్వట్లేదు ప్రతి ఒక్కరికి, మన శుద్ధ భక్తులు ఆచార్యులు సాంగత్యం కూడా ఇస్తున్నాం. తద్వారా చాలా మందికి ఒక అపోహ ఉందండి, ఏంటది? మరి ఇంట్లో భాగవతం పెడితే భాగవతాలు అవుతాయని, గీత పెడితే ఇంట్లో ఏదో ప్రాబ్లం వస్తుందని. ఇది పొరపాటు. గీత పెట్టడం వల్ల కురుక్షేత్రం అవ్వదు, భాగవతం పెట్టడం వల్ల భాగవతాలు అవ్వవు. యాక్చువల్లీ ఈ రెండు శాస్త్రాల ఎవరైతే కేంద్రంగా పెట్టుకుని జీవిస్తారో వాళ్ళ జీవితంలో, వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళకున్న సంబంధాల్లో శాంతి అభివృద్ధులు కలుగుతాయి. ఈ నమ్మకం ఉండాలి మనందరికీ, వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఇట్ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లేకపోతే ఆ జీవితం ఒక వనంలో నివసించే మృగాల్లా ఉంటుంది. ఒక మృగం ఇంకో మృగం మీద పడి ఉంటుంది, దాన్ని ఎప్పుడు చంపు తిందామని చూస్తుంది. చూడండి సమాజం అలాగే ఉంది, ఒకటి చంపుదామని చూస్తున్నాడు, ఇంకోడేమో తను కాపాడుకోవడం కోసం పరిగెడుతున్నాడు ఇటు అటు, అలా నడుస్తుంది. అలాంటి సమాజాన్ని నుంచి సమాజాన్ని శాంతి అభివృద్ధి నెరవేర్చాలంటే ఏం చేయాలండి? మనం
ఈ భాగవత ఆశ్రయం చేయాలి. విశేషంగా మహాసంకీర్తన యజ్ఞంలో మనం భాగస్వాములు అవ్వాలి. మహాసంకీర్తన యజ్ఞం. అందుకే చైతన్య మహాప్రభు 12వ స్కందంలో ఆయన గురించి వర్ణించబడి ఉంది. ఇలాగా కృష్ణవర్ణం తుషా కృష్ణం సంగో పంగస్త పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధశ. ఈ కలియుగంలో విశేషంగా సుమేధశ ఎవరైతే తెలివైన వాళ్ళు, ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ 28. ఇప్పుడు ఒకరు దిగారు. ఓకే, 29 మంది అనుకోండి. ఓకే, ఈ 29 మంది ఎవరండి? సుమేధశులు. సుమేధులు అంటే తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారండి? కృష్ణవర్ణం తుషా కృష్ణం. కృష్ణవర్ణంలో కృష్ణుడు ఇంకో వర్ణాన్ని, గౌరవర్ణాన్ని స్వీకరించి ఏం చేశాడండి? కలియుగంలో వచ్చాడు. యజ్ఞై సంకీర్తన ప్రాయ, ఒక మహా యజ్ఞాన్ని సంకల్పించుకుని వచ్చాడు. ఏంటండి మహాయజ్ఞం? సంకీర్తన ప్రాయ, సంకీర్తన ఉద్యమం. సంగోపంగస్త పార్షదం, తనతో పాటు ఆయుధాలు తీసుకొచ్చాడు. ఈ ఉద్యమానికి ఆయుధం అవసరం కదండి. ఏ ఆయుధం అండి అది? సంఘ. తనతో ఉన్న 5 పంచతత్వాలను తీసుకొచ్చాడు. సంగోపాంగస్ పార్షదం, పార్షదులను ఒక సంగత్యం కింద, ఒక అస్త్రాల కింద తీసుకొచ్చాడు. మనం ప్రతి ఒక్కరూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక అస్త్రం కింద మారచ్చు. ఈ సంకేతోద్యమంలో ఒక అస్త్రం కింద మారి ఈ కలియుగంలో శాంతి అభివృద్ధులు తీసుకురావచ్చు. అలాంటి శక్తి మనందరికీ ఉంది. కానీ మనం గ్రహించాలి. ఆ విధంగా మనం మన అస్త్రం అంటే ఆయుధాన్ని ఏం చేస్తారంటే దాన్ని కాలుస్తారు, మళ్ళీ దాన్ని నూరుతారు. నూరి ఏం చేస్తారు? షార్ప్గా చేస్తారు. అలా మనం కూడా ఏం చేసుకోవాలండి? హరినామ ఉద్యమంలో మనం కూడా కామ క్రోధ లోభ మదాస్య నుంచి విముక్తులై ఒక అస్త్రాల కింద మారి మనం వచ్చే ప్రతి ఒక్క మనిషికి సాంగత్యం ఇచ్చినప్పుడు వాళ్ళు పరివర్తనం తీసుకొచ్చే అలాంటి ఒక శక్తిని మనం కూర్చుకోవాలి. ఆ విధంగా మనం షార్ప్ వెపన్ కింద మారుతాం అనమాట. ఒక మంచి అస్త్రం కింద మారుతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏదైనా ఒక ప్రశ్న ఉంటే అడగండి ఇవాళ క్లాస్ని ఉద్దేశించి, లేకపోతే మనం ఇక్కడ విరామం పెడదాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏదైనా ప్రశ్న అర్థమైందా మీకు? విన్నారు అందరూ? ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది క్లాస్. విన్నాం ప్రభుజీ, బాగుంది, చాలా బాగా అర్థమైంది. హరే కృష్ణ. ఉద్దేశించి ఎవరికైనా ఏదైనా ప్రశ్న? హరే కృష్ణ ప్రభు. చాలా మంది ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, చాలా మంది మనం చైతన్య చరితామృతం బుక్స్ తీసుకున్నారు ప్రభుజీ, గ్రూప్ లో వాళ్ళు తీసుకున్నారా? అవును ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు మనకి స్క్రిప్చర్స్ అనేవి చాలా ముందు నుంచి ఉన్నాయి, భగవంతుడు దగ్గర నుంచి వచ్చినాయి. మరి చైతన్య మహాప్రభు రీసెంట్ గా వచ్చారు ఒక మనకి ఈ కలియుగంలోనే. అయితే ఇప్పుడు ఇవన్నీ వద్దు, హరినామం చేస్తే మనకి అంటే కలియుగంలో అంత స్ట్రిక్ట్ గా అన్ని ఫాలో చేయలేరు, ఈజీగా ఇది ఇచ్చారు మనకి నామాన్ని. కానీ మళ్ళీ మనం ఎందుకు స్క్రిప్చర్స్ కూడా ఫాలో అవ్వాలి ప్రభు? నాకు అది కొంచెం డౌట్. హరే హరినామ హరినామ కేవలం ఒక్క హరినామం ద్వారా అన్ని సమకూరుస్తాయి. మన జీవితంలో మనం భగవద్ధామాన్ని కూడా చేరుకోగలం. అలాగే ఈ లోకంలో శాంతి అభివృద్ధులు కూడా తీసుకురాగలం. కానీ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శాస్త్ర అధ్యయనం అనేది మనం సంకీర్తన మీద ఉన్న మన శ్రద్ధను పెంచుకోవడం కోసమే. ఇది జ్ఞానయోగం కాదు నేను చేసేది. మనం భాగవతం చదువుతున్నాం, భగవద్గీత చదువుతున్నాం, లేకపోతే చైతన్య చరితామృతం చదువుతున్నాం. ఇది జ్ఞానం కోసం మనం చేయట్లేదు. మన భక్తి మార్గంలో శ్రద్ధను పెంచుకోవడం కోసం అని చేసే ఒక చిన్న ట్రై అన్నమాట. అర్థమయ్యాడు. ఎవరికైతే అలాంటి ఆపర్చునిటీ ఉంది, అర్థం చేసుకోగలం ప్రభుజీ, వినాలనుకుంటున్నాను, అలాంటి వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడంటే స్మృతి జ్ఞానం అపోహనం చ, స్వయంగా విష్ణువు హృదయంలో ఉండి ఏం చేస్తాడంటే ఇవన్నీ ఇస్తాడు.
మన జ్ఞానాన్ని కూడా భగవంతుడు ఇస్తాడు. ఎవరైతే ఇలా శాస్త్ర ఆధారం మీద పడి నేర్చుకుంటారో, అర్థం చేసుకుంటారో బేసిక్, వాళ్ళకి ఆ శ్రద్ధ ఉంటుంది. లేకపోతే మన శ్రద్ధ ఎలా ఉంటుందంటే మారిపోతూ ఉంటుంది. ఏంటి ఎవరైనా ఏం చెప్పారనుకో మనం మారిపోతాం. సో అలా దృఢంగా పెట్టుకోవడం కోసమే ఈ శాస్త్ర అధ్యయనం. థ్యాంక్ యూ ప్రభుజీ. కాకపోతే మరి కొంతమంది చదువుకున్నోళ్ళు ఉంటారు కదా ప్రభుజీ, చదువు రాదు. కానీ వాళ్ళు ఇలా భక్తి బాగా విన్నప్పుడు ప్యూర్ ఎందుకు గా అర్థం కాదు? చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు ముందు ఓకే. వాళ్ళు వినొచ్చు కదా, వాళ్ళు చదవకపోయినా వాళ్ళు ఇలా వినడం వల్ల ఇది కూడా సంకీర్తనం కదా ఇప్పుడు అవుతున్నది. ఈ క్లాస్ కూడా ఒక అవును. విధంగా సంకీర్తనే. మనం భగవంతుడి నామ కీర్తన స్తుతిస్తున్నాం. ఎవరు చదువు రాని వాళ్ళు కూడా ఈ అంశాలను అర్థం చేసుకోగలరు. చదువు అనేది క్వాలిఫికేషన్ కాదు. యాక్చువల్లీ భౌతిక ప్రపంచంలో చదువు అనేది డిస్క్వాలిఫికేషన్. యాక్చువల్లీ మనం నేర్పే విధానం మా చిన్నప్పటి నుంచి బట్టి పెట్టించేవారు. మార్కు కోసం ఆలోచించని చెప్పేవారు. మార్కులు వచ్చేస్తే అయిపోద్ది అనేవారు. అలా నేర్చుకున్న వాళ్ళు ఏమవుతుంది, చాలా కష్టం అవుతుంది వాళ్ళకి భక్తి మార్గంలో జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం. ఎవరైతే సరళంగా ఉంటారో వాళ్ళకి ఈజీగా అర్థం అవుతాయి ఇవన్నీ విషయాలన్నీ. అంటే ఎక్కువ చదువుకోవడం కూడా డిస్క్వాలిఫికేషనే భౌతికంగా. అవును ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ.